ప్రీమియం ట్రిప్లెక్స్ విల్లాలు మీకోసం సిద్ధంగా ఉన్నాయి. ఏపీఆర్ ప్రాజెక్ట్ కొల్లూరు. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖ వాసులకి ఒక భారీ గిఫ్ట్ ఇచ్చింది. ఆ మాటకొస్తే విశాఖ కాదు, రాష్ట్రానికే కలిసి వచ్చేటువంటి అంశంగా ఇది మారబోతుంది. గూగుల్కి సంబంధించినటువంటి డేటా సెంటర్కి వైజాగ్ హోస్ట్ కాబోతుంది. దీనికి సంబంధించినటువంటి ఎంఓయూ పైన ప్రభుత్వం సంతకాలు కూడా చేసింది. దీని ద్వారా వచ్చేటువంటి ప్రయోజనాలు ఏంటి, ముఖ్యంగా ఏపీలో యూత్కి ఎలాంటి అవకాశాలు రాబోతున్నాయి, ఈ అంశాన్ని విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సుబ్రహ్మణ్యం గారు అనలిస్ట్ ఉన్నారు. సుబ్రహ్మణ్యం గారు నమస్కారం. నమస్కారం. ఏంటి గూగుల్ ప్రాజెక్ట్ ఏంటి? ఎందుకంటే చాలా మందిలో గూగుల్ అంటే అందరికీ తెలుసు, ప్రతి ఒక్కరు యూజ్ చేస్తారు కాబట్టి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో గూగుల్ అనేది ఒక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ అంటున్నారు. అన్ని ప్రాజెక్టులు అలానే చెప్తున్నారు. ఎవరంటే కొత్త కొత్త ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి ఇట్లా అనే ప్రచారం అనేటువంటి అభిప్రాయం క్రియేట్ చేస్తున్నారు. కానీ గూగుల్ స్పెసిఫిక్గా ఇప్పుడు వస్తున్నటువంటి అన్ని ప్రాజెక్టులోకి చాలా ముఖ్యమైనది, అది కూడా వైజాగ్కి ఒక బెస్ట్ లొకేషన్ అవుతుంది వైజాగ్ రాబోయే రోజుల్లో అంటున్నారు. అవును సార్. ఏ విధంగా? సార్, ఇప్పుడు మీరు చూసినారంటే ఇప్పుడు మనకు ఈ గత 6 నెలల్లో వీళ్ళు చేయాల్సిన ప్రయత్నాలు అన్నీ చేసినారు సార్. యుఎస్ వెళ్ళినారు, ప్రత్యేకించి లోకేష్ గారు అక్కడికి వెళ్ళేసి యాపిల్, గూగుల్, తర్వాత మైక్రోసాఫ్ట్, ఆ తర్వాత ఈ కంపెనీలు అన్నింటిని కలిసి అడోబు వీళ్ళందరూ కలిసి ప్రెస్టీజియస్ కంపెనీస్ అన్నింటినీ టచ్ చేసినారు. ఈవెన్ ఎలాన్ మస్క్ కంపెనీ కూడా టచ్ చేసి వచ్చినారు అనమాట. సో ఈవీ రిలేటెడ్, అవును, ఈవీ రిలేటెడ్ బ్యాటరీకి సంబంధించి వాటికి. సో వీళ్ళు ఆలోచించేది ఏంటంటే, మనకు ఆల్రెడీ మొదటి నుంచి వాళ్ళ ఫోకస్ చాలా క్లియర్గా ఉంది సార్. చంద్రబాబు నాయుడు గారు అదే చెప్తున్నారు, లోకేష్ గారు అదే చెప్తున్నారు. ఎందుకంటే ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగం. ఇది యాక్చువల్గా మనం చూస్తా ఉన్నాం రీసెంట్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలాంటి రోల్ ప్లే చేయబోతుందా ఉద్యోగాలకు సంబంధించి, ప్రతి ఒక్కరి జీవితాలకు సంబంధించి. సో వీళ్ళు ఏమనుకుంటున్నారు, దీనికి చాలా ఫ్యూచర్ ఉంటుంది. సో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని కొంచెం బిల్డ్ చేసినామంటే ఫ్యూచరిస్టిక్ జాబ్స్ అన్నిటి ఇక్కడ తీసుకొచ్చేదానికి అవకాశాలు ఉంటుంది అన్నది వాళ్ళ ఆలోచన. ఆ రకంగా వాళ్ళ డిస్కషన్ గూగుల్తో జరిగి ఈరోజు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి చరిత్రలో ఒక గొప్ప రోజుగా చెప్పుకోవాలి మనం. ఎందుకంటే గూగుల్ సంస్థతో మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ సైన్ చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్ల సదస్సుకు వచ్చేదానికి ముందర వాళ్ళ వైస్ ప్రెసిడెంట్ని కలిసి ఆ ఎంఓయూ సైన్ చేయడం జరిగింది. దీనికి ముందర జరిగింది ఏంటంటే సార్, గూగుల్కి సంబంధించిన అధికారులు విశాఖపట్నం వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని స్టడీ చేసి వాళ్ళు చాలా ఎగ్జైట్ అయినారు. వాళ్ళు ఇది బెస్ట్ ప్లేసు, మాకు వచ్చి ఇన్వెస్ట్మెంట్ పెట్టి మేము ఇక్కడ బిజినెస్ బిల్డ్ చేయడానికి అని చెప్పేసి. ఇప్పుడు చేసినటువంటి ఎంఓయూలో మెయిన్గా ఉండేది ఏంటి అంటే, ఒకటి వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సెంటర్స్, డీప్ టెక్, మెషిన్ లెర్నింగ్, ఇవన్నీ 4 వచ్చేసి మీరు చూసినారంటే అప్కమింగ్ ఫ్యూచరిస్టిక్ ప్రాజెక్ట్స్ ఇవి. సో వీటిని తీసుకొచ్చి అక్కడ పెట్టడం ద్వారా అక్కడ జరిగేటటువంటి మంచి ఏంటంటే సార్, ఒక గ్లోబ్కే, ప్రపంచానికే అది ఒక టెక్నాలజీ హబ్గా తయారయ్యేదానికి అన్ని రకాల అవకాశాలు చాలా చాలా ఉన్నాయి సార్. దీని ద్వారా రాబోయే రోజుల్లో విశాఖపట్నం మన హైదరాబాద్లో హైటెక్ సిటీ ఎలాగో, బెంగళూరుకి ఐటీ ఎలాగో, ఆ విధంగా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి, డేటా సెంటర్ సంబంధించి, మిషన్ లెర్నింగ్, డీప్ టెక్కి సంబంధించి ఒక హబ్ అవుతుంది. ఇది మన ఆంధ్రప్రదేశ్లో వైజాగ్లో రావడం అన్నది ఇట్స్ ఎ గ్రేట్ ఇనిషియేటివ్ అండ్ గ్రేట్ అవుట్కమ్ సార్ ఇది. అంటే ఇది ఇప్పటికిప్పుడు జరిగినటువంటి అగ్రిమెంట్ కాకపోవచ్చు, దీనికి ముందర కసరత్తు కొంత జరిగి ఉండొచ్చు. మన ఆయన యుఎస్ వెళ్ళే సందర్భంలో కూడా కొంత వర్క్ చేసాడు. ఎందుకు ఏపీ పైన గూగుల్ ఫోకస్ పెడుతుంది? దానికి ఏమైనా స్పెసిఫిక్ రీజన్స్ ఉన్నాయా, లేదంటే వీళ్ళకున్న రిలేషన్స్ ద్వారానే దీన్ని పట్టుకురాగలిగారు అనుకోవాలా? 2-3 రీజన్స్ ఉంటాయి సార్. ఒకటి, ఇప్పుడు వచ్చేసి మీరు మామూలుగా చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి ఇమేజ్ ఒకటి, ఆయనకున్న హిస్టరీ అది. ఇంతకు ముందర ఎన్నో ఇండస్ట్రీ రెవల్యూషన్స్ వచ్చినప్పుడంతా ఆయన ఫస్ట్ సీఎం వాటన్నిటిని అందిపుచ్చుకోవడంలో ఆ ఇమేజ్ ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ఆయన తనయుడుగా ఈయన హార్వర్డ్ యూనివర్సిటీలో చదివి రావడం ఒకటి, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదివి రావడం ఒకటి, ఇవి 2 కలిసి వచ్చినట్టువి. వాళ్ళు ఎక్కడో 10th ఇంటర్మీడియట్ ఫెయిల్ క్యాండిడేట్లు కాదు కదా సార్. సో వీళ్ళకేంటంటే ఈ పెద్ద పెద్ద కార్పొరేట్లో ఉన్నటువంటి సిఇఓస్ని పర్సువేడ్ చేసే విధానంగా ఉంటుంది. అంటే ఇట్స్ లెంగ్తీ క్వశ్చన్ అన్నట్టు అలా ఏమి ఉండదు కదా. సో వాళ్ళు కొంచెం పర్సువేడ్ చేసే విధానం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి వైజాగ్ వచ్చేసి ఆల్రెడీ ఒక ఐటీకి హబ్గా చేయాలని చెప్పేసి ఎప్పటి నుంచో ఆ ప్రదేశాన్ని చెప్తున్నారు, పొజిషన్ చేస్తాం. రాష్ట్రంలో కూడా వైజాగ్ సెకండ్ టౌన్ కింద డెవలప్ అవుతుంది అని సమైక్య, అంటే మనకు ఆర్థిక రాజధాని లాగా సార్ అది. ఇప్పుడు ఆల్రెడీ టీసీఎస్ కి సంబంధించి ఒక పెద్ద సెంటర్ పెడుతున్నారు. దానికి సంబంధించిన లొకేషన్, బిల్డింగ్ కూడా ఐడెంటిఫై చేశారు. కనీసం ఒక 5,000 మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి అనేటువంటి మాట చెప్పారు. అవును. సో ఇప్పుడు గూగుల్కి సంబంధించినటువంటి డేటా సెంటర్ పెడతారు. మొన్న కూడా డీప్ టెక్ సమిట్ అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు పార్టిసిపేట్ చేస్తారు. ఏంటి డీప్ టెక్ టెక్నాలజీస్ ఏంటి, దీని ద్వారా
ఫ్యూచర్ టెక్నాలజీస్ వస్తాయనేటువంటి విషయంలో ఎలా స్టేట్ రెడీ అయి ఉండాల్సిన అవసరం ఈ 4 చూడాలి సార్. ఒకటి వచ్చేసి మీరు అన్నట్టు ఏంటంటే డేటా సెంటర్స్, ఫ్యూచర్ డేటా సెంటర్స్. తర్వాత వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ముఖ్యంగా వీటన్నిటిలో ముఖ్యంగా వచ్చి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసి చాలా స్కోప్ ఉన్నటువంటి ఒక ఇండస్ట్రీ అది. దాని తర్వాత ఈ మెషిన్ లెర్నింగ్, డీప్ టెక్స్, ఇవన్నీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్, ఇప్పుడిప్పుడే ఎవాల్వ్ అవుతున్నటువంటి ఒక సాఫ్ట్వేర్ రిలేటెడ్ ఇండస్ట్రీస్ ఇవి. సో దీంట్లో తీసుకొస్తే ఖచ్చితంగా ఇప్పుడు ఈ యొక్క లేటెస్ట్ టెక్నాలజీస్లో వచ్చేదానికి ఎంతోమంది ఉత్సుకత చూపిస్తారు కదా. సో ఆ విధంగా ఎంతో మందిని తీసుకొచ్చేదానికి ఆస్కారం ఉంటుంది యాక్చువల్గా. ఇవి అంటే ఇప్పుడు ఏమవుతుందంటే సార్, ఇప్పుడు ఇండస్ట్రీలు ఇవన్నీ లేటెస్ట్ ఫీల్డ్ అయినందువల్ల వీటిల్లో శాలరీస్ కూడా చాలా ఎగ్జార్బెంట్గా ఉంటాయి. ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోయినటువంటి బిజినెస్లో ఉండే శాలరీస్కి, ఎందుకంటే అక్కడ కాంపిటీషన్ ఆల్రెడీ పెరుగుంటుంది. ఇవి ఒక కొత్త టెక్నాలజీస్, వీటికి కావాల్సినటువంటి కుర్రాళ్ళు కూడా ఇప్పుడు అంత ఎక్కువ మంది ఉండకపోవచ్చు, కొద్దిమందే ఉండొచ్చు. ట్రైన్ అవ్వాలి. సో ఇప్పుడు ఎవరెవరైతే ట్రైన్ అయి ఉండరు ఆల్రెడీ, ఎవరెవరికైతే నైపుణ్యాలు ఉన్నాయో వాళ్ళకి హై శాలరీస్ వచ్చేదానికి అవకాశాలు. అదేవిధంగా ప్రపంచం మొత్తం మీద ఈ 4 ఏరియాల్లో సర్వీసెస్ తీసుకోవాలనుకున్న వాళ్ళకి కూడా ఇది ఒక బెస్ట్ డెస్టినేషన్ అవుతుంది. ఇది ఏదో ఊరు పేరు లేని కంపెనీ పెట్టేటటువంటి ఒక ఇది కాదు, ఇంటర్నేషనల్ మోనోపోలీ కంపెనీ. గూగుల్ అంటే తెలియని వాళ్ళు ఉండరు యాక్చువల్గా, నంబర్ 1 కదా. అవును. ఇంకా గన్ షాట్ గా అసలు సెకండ్ థాట్ లేకుండా ఎవరైనా సరే వైజాగ్ వచ్చేదానికి అవకాశాలు చాలా ఎక్కువగా. అంటే ఇప్పుడు గూగుల్ ప్లాట్ఫామ్ అక్కడ రావడం వలన, ఈ ఎకో సిస్టమ్ డెవలప్ కావడం వలన, టీసీఎస్ లాంటి పెద్ద సంస్థ, ఇండియాలో బిగ్గెస్ట్ కంపెనీ, టాప్ 3లో అది కూడా ఒకటి కాబట్టి అలాంటి సంస్థ రావడం, ఆల్రెడీ టెక్ మహీంద్రా లాంటివి ఉన్నాయి. సో ఇవన్నీ కలిపి వైజాగ్లో ఒక కొత్త సిలికాన్ కారిడార్కి సంబంధించినటువంటి ఎకో సిస్టమ్ని డెవలప్ చేస్తాయి, అవకాశాలు పెరిగేటువంటి ఛాన్సెస్ ఉంటుందా? మనం ఒక రెఫరెన్స్ తీసుకుంటే సార్, ఫర్ ఎగ్జాంపుల్ హైటెక్ సిటీ బిల్డ్ అయినప్పుడు ఫస్ట్ వాళ్ళు తీసుకొచ్చింది మైక్రోసాఫ్ట్. అప్పట్లో మైక్రోసాఫ్ట్ చాలా పెద్ద సంస్థ. ఆ పెద్ద కంపెనీని తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం ద్వారా దానికి తర్వాత స్థానాల్లో ఉన్న అన్ని కంపెనీలు ఇక్కడికి వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. ఆ విధంగా వచ్చింది, ఆ విధంగా హైటెక్ సిటీ డెవలప్ అయింది. ఇప్పుడు గూగుల్ లాంటి సంస్థను తీసుకొచ్చి ఈ 4 ఏరియాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సెంటర్, డీప్ టెక్, ఆ తర్వాత మిషన్ లెర్నింగ్లో తీసుకొచ్చి పెట్టడం వల్ల దాని తర్వాత స్థానంలో ఉన్నటువంటి మిగతా కంపెనీలన్నీ కూడా అక్కడికి వచ్చేదానికంటే ఒక టాప్ కంపెనీ అక్కడికి పోయిందంటే మనం కూడా అక్కడికి పోతే మనకు కూడా అక్కడికి ఇప్పుడు రిసోర్సెస్ కదా సార్, ఇప్పుడు వాళ్ళు తీసుకొచ్చారు కావాలి. ఇప్పుడు నంబర్ 1 కంపెనీ వచ్చి అక్కడ నిలబడ్డ తర్వాత దాని అట్రాక్షన్లో ఎంతో మంది హ్యూమన్ రిసోర్సెస్ అక్కడికి వస్తారు. వీళ్ళని డెవలప్ చేసే సెంటర్స్ అన్ని కూడా వస్తాయి. ఆటోమేటిక్గా నెక్స్ట్ ప్లేసెస్లో ఉన్నటువంటి సంస్థలు వస్తే వాళ్ళకు కూడా ఈ హ్యూమన్ రిసోర్సెస్ ఈజీగా దొరుకుతాయి అక్కడ. సెకండ్ థింగ్ వచ్చేసి ఒకటి వచ్చేసి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారికి ఉన్నటువంటి ఇమేజ్. థర్డ్ వచ్చేసి ఒకటి మీరు టోపోగ్రఫీగా చూసుకున్నాడు, వైజాగ్ ఇట్స్ అ బ్యూటిఫుల్ సిటీ యాక్చువల్గా. కోస్టల్ ఉంటుంది. అంటే ఇప్పుడు చెన్నైతో పోలిస్తే ఇప్పుడు బాంబేకి చూస్తే అది కొంచెం ఆల్రెడీ ఒక పీక్ వెళ్ళిపోయి ఉన్నది. ఇప్పుడు చెన్నై చూస్తే క్లైమేట్ కండిషన్స్ అంత ఫేవరబుల్గా ఉండవు. ఆ తర్వాత ఇప్పుడు ఈ బెల్ట్లో చూసినారంటే ఈస్ట్ కోస్ట్ బెల్ట్లో మనకు వైజాగ్ వచ్చేసి క్లైమేట్ సూపర్గా ఉంటుంది. ఎలాంటి ఇది వచ్చినా కానీ ఈ సునామీ గినామీ వచ్చినప్పుడు కూడా చెన్నైలో అన్న నీళ్ళు కొంచెం ముందరకు వచ్చినాయి కానీ వైజాగ్లో ఆ రోడ్డు దాటి పైకి రాల. కారణం ఏంటంటే సిటీకి వచ్చి పైన ఉంటుంది అనమాట. సో అన్ని రకాలుగా ఒక ఫేవరబుల్గా ఉండేటటువంటి ఒక టోపోగ్రఫీ. తర్వాత వీటన్నిటికి మించి ప్రస్తుత గవర్నమెంట్ ఇచ్చేటటువంటి ఇండస్ట్రీ పాలసీస్, ఆ పాలసీస్ మోర్ అట్రాక్టివ్గా ఉండుంటాయి వాళ్ళకి. అంటే వాళ్ళకి సేవ్ అయ్యి వాళ్ళు సంస్థలు పెట్టి ఎక్కువ డబ్బులు సంపాదించేదానికి అవకాశం ఉండే విధంగా ఈ గవర్నమెంట్ పాలసీస్ వీళ్ళు డిజైన్ చేస్తుంటారనమాట. ఆ పాలసీస్ వల్ల కూడా ఒక అట్రాక్షన్ ఉంటుంది. సెకండ్ వచ్చేసి వీళ్ళు వచ్చినారు, ఇంకా స్టెబుల్ గవర్నమెంట్ ఉంటుంది, లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉంటుంది, సెంట్రల్ సపోర్ట్ ఉంటుంది. సో ఒక క్లాస్ ఫ్లేవరు, క్లాస్ అప్పీల్ వస్తుంది స్టేట్కి బికాస్ ఆఫ్ లీడర్షిప్. ఇవన్నీ ఆలోచించి గూగుల్ ఇప్పుడు ఇక్కడికి వచ్చేదానికి అన్ని రకాలుగా ముందరకు రావడం జరిగింది సార్. అదే ఇంతకు ముందర రాలేదు కదా. కారణం ఏంటంటే చిన్నగా షెడ్ పెట్టాలనే కానీ మాకు వీళ్ళు అంశం అనేటటువంటి ఒక ఆల్రెడీ అక్కడ మిలీనియం టవర్స్ ఒక పెద్ద స్పేస్ ఆల్మోస్ట్ 2 లక్షల ఎస్ఎఫ్టీ రెడీ టు యూజ్ ఉన్నప్పుడు కూడా దాన్ని వాడలేకపోయారని కూడా అపవాదం ఉంది కదా ప్రభుత్వంలో. పైగా అక్కడే సెక్రటేరియట్ పెట్టాలి, అందులో ఉన్న ఐటీ కంపెనీలు కూడా పంపించాలని అనుకున్నాను. బట్ ఇప్పుడు దానికి రివర్స్లో జరుగుతుంది. మొత్తం వైజాగ్ మొత్తం కూడా ఐటీ అండ్ ఫైనాన్షియల్ హబ్, ఈ రెండింటికి కావాల్సినటువంటి కంపెనీలు ఒక్కొక్కటిగా వైజాగ్ తీసుకొచ్చి పెడుతున్నారు. ఖచ్చితంగా సార్. ఇప్పుడు ఇంకొక పాయింట్ కూడా మీరు చూడాలా, ఇంతకు ముందర కియా వచ్చినప్పుడు మనకు తెలుసు సాక్షాత్ ఒక ఎంపీ ఏ విధంగా వాళ్ళు బెదిరించినారు అనేసి అని. ఇప్పుడు మీడియా ముందరే చిటికలేసి బెదిరించినారనమాట. అలాంటి సిచ్యువేషన్లు ఇక మీదట ఇక్కడ ఉండవు అన్న ఒక భరోసా బికాస్ ఆఫ్ ద లీడర్షిప్. సెకండ్ వచ్చేసి దానివల్ల ఒకటి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు అప్కమింగ్ స్టేట్ అది గవర్నమెంట్ కూడా చాలా అగ్రెసివ్గా ఉంటుంది.
అక్కడ ఇంక ఇవన్నీ కూడా కలిసి వచ్చేసి వైజాగ్ కలిసి వస్తాయి. వైజాగ్లో ఖచ్చితంగా కలిసి వస్తాయి. కూడా ఇక ఐటీకి కలిసి వస్తుంది సార్. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఇంతకు ముందర మన వాళ్ళు 3 రాజధానులు అని చెప్పి తిరుగుతున్నారు. రాజధానుల పేర్లు చెప్పినా ఏదో 2 బిల్డింగ్లు కట్టినా లేదంటే ప్యాలెస్లు కట్టుకున్నా వచ్చేది ఏమి ఉండదు సార్. యాక్చువల్గా 10 కంపెనీలు తీసుకొచ్చి పెడితే అది రాజధానులు బిల్డప్ కన్నా ఎక్కువ యాక్చువల్గా. ఇప్పుడు ఇంతకు ముందర నాకు తెలిసి ఆ వైజాగ్ ప్రాంత ప్రజలు కూడా ఈ 3 రాజధానుల మంత్రాన్ని నమ్మలే యాక్చువల్గా. నమ్మలేదు కాబట్టి కదా వైజాగ్ మొత్తం పోయింది. అక్కడ పోయింది. అది అరకు సీటు తప్పితే గెలిచిన పరిస్థితి లేదు కదా. లేదు. ఇప్పుడు ఏంటంటే ఇలాంటివి తీసుకొచ్చి వైజాగ్లో పెట్టి దాన్ని కమర్షియల్గా అంటే ఎంతో ఇప్పుడు దీనికి సంబంధించి మిగతా సంబంధిత కంపెనీలు ఎన్నో వస్తాయి. ఒక లేబర్ స్థాయి నుంచి ఒక హై క్వాలిఫైడ్ దాకా వాడి దగ్గర నుంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ వరకు అందరికీ పనులు దొరుకుతాయి. ఆ విధంగా పనులు దొరికి 10 రూపాయలు సంపాదించుకునే సిచ్యువేషన్ క్రియేట్ చేస్తే అక్కడున్న ప్రతి ఒక్కరి క్వాలిటీ ఆఫ్ లైఫ్ మారుతుంది, వాళ్ళ లివింగ్ స్టాండర్డ్స్ పెరుగుతాయి. ఆ విధంగా వాళ్ళు హ్యాపీగా ఉంటారు. కానీ నేను 3 రాజధానులు పెడతానని చెప్పి కొండపైన ప్యాలెస్ కట్టుకొని ఇలాంటివి ఏమి లేకుండా ఉన్న వాటి లులు లాంటిది తరివేనారు అక్కడి నుంచి. సో ఇది జనాలు కూడా గుర్తించాలి, ప్రస్తుతానికి గుర్తిస్తున్నారు. సో ఖచ్చితంగా ఇప్పుడు ఇంకోటి ఏంటంటే సార్, ఈ 6 నెలల్లో ప్రతిరోజు ఏదో ఒక న్యూస్ వస్తానే ఉంది అమరావతి గురించి. అది వచ్చింది, ఇది వచ్చింది, ఇది పోయింది, అది పోయింది అని చెప్పేసి జనాలకు కూడా ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. ఏదేదో చెప్తున్నారు, ఒకటైనా మెటీరియలైజ్ అయిందా లేదా అని చెప్పేసి. అలాంటి ఆలోచన చేసే ప్రతి ఒక్క తెలుగు వ్యక్తికి ఈరోజు ఈ గూగుల్ MOU వచ్చేసి ఒక సమాధానం, ఒక అష్యూరెన్స్. సో అమెరికా టూరు నిష్ఫలం కాలేదు అనడానికి ఒక పెద్ద ఖచ్చితంగా సార్. ఇప్పుడు బ్రేక్ త్రూ కదా గూగుల్ అగ్రిమెంట్ చేసింది. ఖచ్చితంగా మిగతా కంపెనీలు కూడా వచ్చే అవకాశం ఉంది. అన్ని వస్తున్నాయి కదా సార్. NTPC వైజాగ్ సంబంధించి NTPC ఒకటి హైడ్రోజన్ ప్రాజెక్ట్ అవును వస్తుంది. తర్వాత ఇంకొకటి ఉక్కు అదే ఒకటి ఆర్సిలర్ మిట్టల్ ఒకటి వస్తుంది. అంటే టైం తీసుకుంటుంది. అంటే ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యి MOU చేయడానికి కొంచెం టైం పడుతుంది కదా సార్. ఇప్పుడు గూగుల్ లాంటిది MOU చేసింది అని అంటే ఇది వచ్చేసి ఇంతకు ముందు సైన్. ఈ ఇండికేషన్ నుంచి మిగతా ఎవరైతే పైప్ లైన్ లో ఉన్నారో ఆ కంపెనీలు కూడా డెసిషన్ ఫాస్ట్ గా 100% వస్తారు. వీళ్ళు ఆల్రెడీ MOU చేసినారంటే ఒక మెసేజ్ ఏంటంటే సార్, మిగతా కంపెనీలకి గూగుల్ లాంటి సంస్థ అక్కడ పోయి ఒక MOU చేసిందంటే అక్కడున్న వాతావరణం చాలా కండ్యూసివ్గా ఉంది, చాలా ఫేవరబుల్గా ఉంది. అందుకని ఇండియా గ్లోబల్ టాప్ కంపెనీ పోయి అక్కడ MOU చేసుకునింది అంటే మిగతా వాళ్ళు కళ్ళు మూసుకొని పరిగిస్తారు. ఇంకా వేరే ఆలోచించరు వాళ్ళు. సో ఈ రకంగా వైజాగ్కి మహర్దశ. ఈవెన్ అమరావతితో పోలిస్తే కూడా ఉద్యోగాలకి అమరావతి అంతా వచ్చి అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్స్ అవి ఇవి ఉంటాయో కానీ ఒక ఉద్యోగం పరంగా చూస్తే వైజాగ్ వచ్చేసి ఇస్ గోయింగ్ టు బి ద ఫెంటాస్టిక్ సిటీ ఇన్ ఫ్యూచర్. దాంట్లో డౌటే ఉండదు. రైట్. థ్యాంక్ యూ సుబ్రహ్మణ్యం గారు. ఇది వైజాగ్లో రాబోయేటువంటి రోజుల్లో ఐటీ కారిడార్గానే కాకుండా ఫైనాన్షియల్ హబ్గా మారడానికి కావాల్సినటువంటి ప్రణాళికాబద్ధమైన సంస్థల్ని ఒక్కొక్కటిగా ఏపీ సర్కార్ వైజాగ్ బాట పట్టిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొన్న TCS అగ్రిమెంట్, ఇప్పుడు గూగుల్ అగ్రిమెంట్, తర్వాత కూడా అనేక సంస్థలు ఇటువైపు రావడానికి ఆస్కారం ఉంటుంది. అతి త్వరలోనే ఇది మెటీరియలైజ్ అవుతుందని సుబ్రహ్మణ్యం గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.